అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజు గారు ఏమని చెబుతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమని చేస్తున్నారు? హోలీ వచ్చేస్తుంది కదండి. అవును. సో దానికి రిలేటెడ్ గా రోజ్ తండై అండి. ఓకే, ఇప్పుడే చూపించేస్తే హోలీ రోజ్ తండై అందరూ చేసుకోండి, చాలా మంది చేసుకుంటూ ఉంటారు. సో ఇది కొంచెం రోజ్ ఫ్లేవర్ లో నేను ఈ తండై రెడీ చేస్తున్నాను. ఓకే రాజు గారు, రోజ్ తండై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రోజ్ తండై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు గులాబీ రేకులు పావు కప్పు, గులాబీ పువ్వు 1, బాదం పప్పు కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, పిస్తా కొద్దిగా, రోజ్ వాటర్ పావు టీ స్పూన్, పాలు 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా డ్రైగా మనం రోస్ట్ చేసేసుకోవాలి. ఓకే. జీడిపప్పు, అలాగే బాదం పప్పు, పిస్తా, కొద్దిగా మిరియాలండి. సో మిరియాలు వేస్తే బాగుంటుంది రాజు? బాగుంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. చాలా కొంచెం వేసుకోవాలేమో. కొంచెంగా ఇది కొంచెం లైట్గా వేగితే మనకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా గసగసాలు కూడా. ఓకే. ఎస్. సో ఇది చాలా ఎనర్జీని ఇస్తుందా రాజు గారు? అవునండి. సో ఎందుకంటే దీంట్లో అన్ని మనకు డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి. సో పాలు ఉంటాయి కదా. సో ఇది చాలా మంది అంటే తీసుకుంటూ ఉంటారు డిఫరెంట్ కాంబినేషన్స్లలో తండై అని చెప్పేసి రకరకాలుగా. అంటే దాంట్లో ఇప్పుడు మనం ఇక్కడ రోజ్ వేస్తున్నాం కదా, అలా డిఫరెంట్ వేరియేషన్స్లలో చేసుకొని తాగుతూ ఉంటారు అనమాట. ఓకే. ఎండింగ్లో డ్రై రోజ్ పెటల్స్ అండి. డ్రై రోజ్ పెటల్స్. ఓకే. సో మామూలుగా రోజ్ మనం కడిగేసి ఎండ పెట్టేసుకొని నీడలో ఆరబెట్టేసుకుంటే మనకు దాన్ని అంటే ఆ ఫ్లేవర్ ఏదో ఉంటుంది కదా అది పోకుండా ఉంటుంది అన్నమాట నీడలో ఆరబెట్టేస్తే. సో లేదంటే మనకు మార్కెట్లో ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి అండి. రోజ్ పెటల్స్ కూడా డ్రై రోజ్ పెటల్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అలా అయినా తెచ్చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ పాలు వేడి పెట్టేసుకుందామండి. ఓకే, పచ్చి పాలా? సో కాచి చల్లార్చిన పాలు. సో అంటే పౌడర్ వేసిన తర్వాత కొంచెం మరిగించుకుంటామండి మనం. ఓకే. కాబట్టి మళ్ళీ కొద్దిగా అవి వేడి చేసేసుకుంటే ఈ పొడి చేసి దాంట్లో యాడ్ చేస్తాం. సో తండాయ్ అంటే జనరల్ గా రోజ్ పెటల్స్ లేకుండా చేసుకునేది తండాయా ఈ ప్రాసెస్ అంతా? అవునండి. మీరు ఇప్పుడు రోజ్ సిరప్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం రోజ్ పెటల్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఈ పాలల్లో సరిపడా పంచదార అండి. కొద్దిగా రోజ్ ఎసెన్స్ 1-2 చుక్కలు సరిపోతుందండి. ఓకే. సో ఈ పొడి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని కాస్త మరిగించుకోవాలండి. ఓకే. సో ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా మెత్తగా అయిపోవాలా? మెత్తగా అయిపోవాలండి. లేదంటే మనం మిరియాలు అవన్నీ కూడా వేసాం కదా. అవునండి, అన్ని కూడా మంచి ఫైన్ గా మనకు పొడి అయిపోవాలి. ఓకే. ఇందులో బాగా మరిగించకపోతే మనకి గొంతుకి అడ్డం పడి దగ్గు వస్తుందేమో కదా. కొంచెం లైట్ గా మరిగించడం వల్ల ఏంటంటే ఆ పాలకి వాటి తాలూకు అంత ఫ్లేవర్ అంతా కూడా వచ్చేస్తుంది. సో కొద్దిమంది పొడిలా వేసుకుంటారు, కొద్దిమంది ఫైన్ పేస్ట్ లా కూడా తయారు చేసుకుంటారు. వీటిని కొద్దిగా వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ గా చేసి అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ వడపోయడం లాంటిది ఏమి ఉండదు కదా? ఏముండదండి, అలా తీసేసుకోవడమే. దగ్గర ఏం పడక్కర్లేదు రాజు గారు? లేదండి, కొంచెం మరుగుతే సరిపోతుంది మనకు. సో దీన్ని మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు చల్లగానే సర్వ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది ఒకసారి మరుగుతే మనం బౌల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోలేము. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను. ఓకే. సో ఒక మరుగు వస్తే మనకు సరిపోతుందండి.
ఓకే, సో మరుగుతుంది కదండి. అవును. సో దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. రోజ్ సిరప్ అండి, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. స్వీట్గా ఉంటుంది రాజుగారు అది? ఎస్ అండి. ఓకే, సో మనం రోజు సిరప్ చేసుకుంటే మీరు కొంచెం షుగర్ తక్కువ వేసుకోవాలి. షుగర్ తక్కువ వేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్, రోజ్ సిరప్ వేసారు కదా, రోజ్ కలర్లో వచ్చేసింది. ఎస్ అండి, సిరప్ వేస్తున్నాను. సో మార్నింగ్ అలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనం తీసుకునే టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న చల్లబడిపోతుందండి. అవును. ఐస్ క్యూబ్స్, సో ఒకటి రెండు పైన కొద్దిగా. ఓకే, సో చల్లగా రోజ్ తండాయి రెడీ అండి. చూస్తున్నారు కదా, చల్లగా రోజ్ తండాయి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? రోజ్ తండాయి తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, మిరియాలు, సోంపు, గసగసాలు, ఎండు గులాబీ రేకులు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో పాలు పోసి పంచదార, రోజ్ ఎసెన్స్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో పాల మిశ్రమం, రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రోజ్ తండాయి రెడీ. రోజ్ తండాయి ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా? ఓకే, సూపర్ గా ఉంది రాజుగారు, ఎంత బాగుందో అసలు. ఈ సమ్మర్ సీజన్ లో ఇలాంటిది ఖచ్చితంగా మనం చేసుకొని తాగాలి. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్టీ. చాలా టేస్టీగా ఉందండి రోజ్ తండాయి. రోజ్ ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పులుసు కూరల్లో మామూలుగా మనం చింతపండు రసం వాడుతూ ఉంటాం కదా. చింతపండు రసానికి బదులుగా టమాటా రసం కూడా యూజ్ చేసుకున్నట్లయితే సేమ్ అదే పులుపు వస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది, గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ మాన్సా. మరి ఇవాళ ఒక మంచి స్వీట్ మీకోసం చూపించబోతున్నాను. అదేంటంటే కేసర్ మలాయ్ లడ్డు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కేసరి మలాయ్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, మలాయ్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, వెనిగర్ 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, పాల పొడి 1/2 కప్పు, బాదం పప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పాల విరుగుడు ఇలా సిద్ధం చేసుకోవాలి. పాలు విరగాలంటే కొంచెం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేస్తే పాలు విరుగుతాయి. అప్పుడు మనం వడకట్టుకొని ఇలా ఒక బౌల్లో తీసుకుందాం. ముందుగా మనం ఇందులో మలాయ్ వేసుకుందాం. ఇది మనం జాగ్రత్తగా చిన్న ఫ్లేమ్లో చేసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతే మొత్తం పాడైపోతుంది. ఇది వేడైంది కదండి. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో షుగర్ వేసుకుందాం, యాలకుల పొడి వేసుకుందాం. ఇది అడుగంటకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, మాడకూడదు ఇది ఎక్కడ. చూసారు కదండి, ఇది పంచదార వేస్తే ఎంత లూజ్గా అయిపోయింది. ఇది కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుందాం ఇలాగే. ఇప్పుడు దీంట్లో మనం సిద్ధంగా పెట్టుకున్న పాల విరుగుడు కలిపేద్దాం. ఒకవేళ మనకి పాల విరుగుడు లేకపోతే తాజా పన్నీర్ కూడా మనం తెచ్చుకొని ఇందులో ఇలా వేసుకోవచ్చండి. కాకపోతే పన్నీర్ తాజాగా లేకపోతే బాగోదు. ఇప్పుడు దీంట్లో మనం పాల పొడి వేసుకుందాం.
ఇప్పుడు నేను పాలల్లో కుంకుమ పువ్వు కల్పించుకున్నాను, అది వేసేద్దాం. ఇది కూడా బాగా కలుపుకోవాలండి దగ్గర పడే వరకు. సో ఇది ఇప్పుడు బాగా దగ్గర పడింది కదండి, దీన్ని మనం స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకొని మనం ఉండలుగా చేసుకుందాం. ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం లడ్డూగా చేసుకుందాం. లడ్డూ సైజ్ మన ఇష్టం అండి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు. నార్త్లో ఈ స్వీట్ చాలా బాగా చేసుకుంటారు కదండి. ఎలాగో మనకి హోలీ వస్తుంది కాబట్టి మీరు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు హోలీకి. కేసరి మలాయ్ లడ్డు తయారైపోయిందండి. దీనికి మనం కొంచెం గార్నిష్ చేద్దాం, బాదాంతో గార్నిష్ చేద్దాం. కేసరి మలాయ్ లడ్డు రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. కేసరి మలాయ్ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా పాలని మరిగించి వెనిగర్ వేసి పాల విరుగుడు సిద్ధం చేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో మలాయ్ వేసి కరగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. తర్వాత పాల విరుగుడు, పాల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేసరి మలాయ్ లడ్డు రెడీ. రాజు గారు, కేసరి మలాయ్ లడ్డు తయారైపోయింది. దాన్ని మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో టెంప్టింగ్గా ఉంది. సో గార్నిష్ అది చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. టోటల్గా అన్ని కూడా మనం అంటే మిల్క్ ప్రొడక్ట్సే దీంట్లో వాడాం కదా. అవునవును, సూపర్గా ఉంది. హ్యాపీగా మనం ఇంట్లోనే అంటే బజార్ వెళ్ళి తెచ్చుకునే బదులు షాప్కి వెళ్ళి ఇంట్లోనే ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే మంచి సూపర్ డిష్ అని ఉండే స్వీట్ డిష్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా ఈ స్వీట్ చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిమ్మరసంలో కాస్త ఉప్పు కలిపేసి వంటగది గట్టు పొయ్యి క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది, మంచి సువాసన భరితంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? సబ్జా ఫ్రూట్ డిలైట్ అండి. వావ్, సమ్మర్ లో అందరూ సబ్జాతో చేసుకుంటారు డిలైట్స్. చల్లగా తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఓకే రాజు గారు, సబ్జా ఫ్రూట్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సబ్జా ఫ్రూట్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, పుదీనా కొద్దిగా, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, కమలపండు 1, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన బాదం పప్పు కొద్దిగా, పాలు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? ఫ్రూట్స్ అంటే కొద్దిగా మనం మిక్సీ జార్లో వేసుకొని అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ ఓకే ఒకసారి పేస్ట్ లా చేసేసుకుంటాం రఫ్గా. అది కొంచెం మనకు బేస్ లా ఇస్తుంది, మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుందండి. కొద్దిగా కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, అరటిపండు, ఓకే, యాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, అలాగే ఆరెంజ్ అండి. ఓకే, గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు రాజు గారు, ద్రాక్ష పళ్ళు తీసుకోవచ్చండి, మన చాయిస్. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, దీంట్లో సబ్జా గింజలు ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేస్తే సరిపోతుందండి. ఓకే ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రూట్స్ అన్ని, ఓకే, కర్బూజా ముక్కల తర్వాత దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు,
యాపిల్ ముక్కలు, ద్రాక్ష పండు ముక్కలు, అలాగే ఆరెంజ్ అండి. ఓకే. సో వీటితో పాటుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో వీటిని ఏంటంటే కనీసం ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ఓకే. జీడిపప్పు అంటే ఫ్రూట్ మనకి సాఫ్ట్గా, ఇది డ్రైగా ఉంటే కొంచెం గట్టి గట్టిగా తగులుతుంది. అవునవును. అలా కాకుండా ఇవి కూడా నానబెట్టేసి ఇవి కూడా మెత్త మెత్తగానే తగులుతూ ఉంటాయి. ఓకే. అలాగే బాదం నానబెట్టేసి పక్క తీసి పెట్టేసాం. కిస్మిస్. సో ఈ పుదీనా వేస్తే మొత్తం ఫ్లేవర్ అంతా సూపర్గా వస్తుంది. డిఫరెంట్గా ఉంది. సో కొంచెం అలా రఫ్గా, మరి ఎక్కువ కూడా వేయకూడదండి, అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ని కూడా ఇది డామినేట్ చేస్తుంది. అవును. పాలు కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసారా? అవునండి. సో స్వీట్నింగ్ వచ్చేసి తేనె. సో ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు తీయగానే ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. సో క్రీమ్ అనేది మనకు ఆప్షనల్ అండి, అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అలాగే ఇక్కడ మనం తేనె వేసుకున్నాం కదా, దాని బదులుగా బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే. సో అన్ని బాగా కలిపేసుకొని, సో ఈ ఎండాకాలంలో చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకేం చేయనక్కర్లేదు, ఇంకా కాసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఎస్. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది సబ్జా గింజలు ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎస్. చక్కగా ఇలా అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తో ఇలా తినాలి రాజు గారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా అందరు తీసుకోవచ్చు. అవును. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే. పక్కన పెట్టేసి కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. దోసకాయతో ఫిష్ చేస్తున్నానండి. ఓకే. సో ఇక్కడ సైడ్లో బేస్ ఫిష్ నోరు ఓపెన్ చేస్తున్నామండి. స్ట్రైట్ కట్ చేసి ఇది ఇక్కడ కొంచెం స్లాండ్గా కట్ చేస్తాం. సో ఈ ముక్క ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ స్లిట్ ఇస్తున్నాం. వింగ్స్కా? అవునండి. సో ఫిన్స్ పెడతాం కదా రెండు వైపులా. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్. సో టేల్ అలాగే ఫిన్స్ బీట్రూట్లో తీసుకుంటున్నాం. సో ఫస్ట్ టేల్ ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నామండి. ఓకే. అలాగే ఫిన్స్ వచ్చేసి ఐస్, రెండు క్యారెట్ సర్కిల్స్. సో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. సో వెనకాల టైల్ ఫిన్స్ కూడా కొంచెం మనం ట్రిమ్ చేస్తున్నాం. సింపుల్ అండ్ క్యూట్ కార్వింగ్ ఇది. టూత్ పిక్స్తో అక్కడ ఐస్ పెట్టేసేయాలి. ఓకే. ఫిష్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఫ్రూట్ డిలైట్ పక్కనే ఫిష్. ఓకే. సబ్జా ఫ్రూట్ డిలైట్ రెడీ అండి. ఓకే రాజు గారు, చూస్తున్నారు కదా, సబ్జా ఫ్రూట్ డిలైట్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? సబ్జా ఫ్రూట్ డిలైట్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో కొద్దిగా కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్, అరటిపండు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, కమలాపండు ముక్కలు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సబ్జా గింజలు, కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, అరటిపండు, ఆపిల్, ద్రాక్ష పళ్ళు, కమలాపండు ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్, పుదీనా, పాలు, తేనె, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సబ్జా ఫ్రూట్ డిలైట్ రెడీ. సబ్జా ఫ్రూట్ డిలైట్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. టెంప్టింగ్గా ఉంది. అవును. సో సబ్జా గింజలు చాలా మంది కూడా సమ్మర్లో డిఫరెంట్ డిషెస్లలో అలా యాడ్ చేస్తూ ఉంటారు కదా.
సో ఆ టేస్ట్ బాగుంటుంది, అది తింటప్పుడు పంట కింద నలిగినప్పుడు ఆ సౌండింగ్ అనేది సూపర్ ఉంటుంది అది. ఎస్, అండ్ సబ్జా అనేది చాలా చలవ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్జా ఏ విధంగా తీసుకోవాలా, మామూలుగా అలా తాగిస్తే బోర్ కొడుతుంది అని కొంతమందికి నచ్చదు కూడా. సో ఈ ఇలా రకంగా prepare మనం చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్తో చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇత్తడి రాగి పాత్రల్ని బాగా మగ్గిన అరటిపండు గుజ్జుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు మురికి శుభ్రంగా పోవడమే కాకుండా అవి తళతళ మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏంటి రాజు గారు? సమోసా చేస్తున్నాను, వావ్, ఆలు పన్నీర్ సమోసా అండి. ఓకే రాజు గారు, ఆలు పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వాము 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బంగాళదుంపలు ఉడికిచ్చేసి మెదిపి పెట్టేసుకోవాలి. అలాగే పిండి ముందుగా కలిపి పెట్టేసుకోవాలండి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, వాము, అలాగే కొద్దిగా నూనె వేసేసి నీళ్ళతో ఇలా కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ముందుగా మనం అలా పెట్టేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది మనకి. ఓకే. స్టఫింగ్ ఒకటి రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన కరివేపాకు అండి. ఇది కొంచెం వేగితే సరిపోతుందండి. సో ఆ ఉల్లిపాయలు మనకు గోధుమ రంగులోకి రానక్కర్లేదు. సో కొంచెం వేగితే సరిపోతుంది. సమోసా కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది మనకి. సరిపడా ఉప్పు, అలాగే పన్నీర్ ఇలా మెదిపి వేసుకుంటున్నాం. ఓకే. స్టఫింగ్ మనకు కంఫర్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది, కొత్తిమీర, పుదీనా అండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఉడికించిన బంగాళదుంప వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకే. సో మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఓకే. ఓకే. సో ఇది పక్కన పెట్టేస్తారా? ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి పెద్ద సైజు పూరీలో ఒత్తేసుకోవాలండి. ఓకే. తర్వాత మధ్యలో కట్ చేసి సమోసాలో చుట్టుకొని ఇది స్టఫింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎస్. కొద్దిగా పొడిపిండి వేసుకొని సో ఎలా చేయాలో చెప్తే తెలిసేది వేరు, చూస్తే తెలిసేది వేరు కదా. సమోసా చుట్టుకోవడం కొంచెం ఆర్ట్ అండి. ఇది ఓవల్ షేప్లో మనం ఇది కొంచెం పొడవుగా చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఇలా మధ్యలోంచి కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. రాజుగారు స్టఫింగ్లోకి ఎగ్ బుర్జీ లాగా చేసుకుని అది కూడా పెట్టుకోవచ్చు రాజుగారు? పెట్టేసుకోవచ్చు అండి. స్టఫింగ్ అనేది మన చాయిస్ అండి. ఓకే. సో ఏది కావాలంటే అది మనం అలా వెజ్ నాన్ వెజ్ ఏదైనా అలా స్టఫ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఏది ఇష్టంగా తింటామో అది అందులో పెట్టేసుకొని సమోసాలో చేసేసుకోవచ్చు. ఎస్. కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలు. సో ఇలా పట్టేసుకొని ఒకవైపు వాటర్ అప్లై చేసి కోన్ షేప్లో చుట్టేసుకోవాలి. ఎస్. సో దీంట్లో స్టఫింగ్
సో దీనికి కూడా మళ్ళీ వాటర్ అప్లై చేసేసి ఇలా ఓవర్లాపింగ్ అండి. ఇవి కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి, లేకపోతే మళ్ళీ స్టఫింగ్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఇది మనకు సమోసా షేప్ అండి. ఓకే. సో ఇలా అన్ని కూడా ఒకేసారి చుట్టేసుకొని ఒకేసారి మనం బాండీలో వేసుకోవాలండి. సో దట్ మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి అప్పుడు. ఓకే. ఓకే. సో ఒక్కొక్కటిగా అలా అన్నీ చుట్టేసుకొని సో చుట్టుకోవడం వస్తే అంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. అవును, సమోసా లాగా. సో ఇప్పుడు మనకి షీట్స్ అనేవి కూడా మనకు బయట దొరుకుతున్నాయండి బజార్లో. అవును, అవి తెచ్చుకున్న బెస్టే, బట్ ఎంతకైనా మంచిది మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందండి. మనకి వచ్చినట్టు కూడా ఉంటుంది కదా చేసుకుంటే. ఎస్, ప్రాక్టీస్ కూడా అవుతుంది. అవును, లేకపోతే ఎప్పటికీ రావు. ఎస్, వాటి మీద ఆధారపడతాం. అవును, ఒకవేళ దొరకలేదు అనుకోండి, మనకి సమోసా తినాలనిపించినా తినలేము. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకే. సో లాస్ట్ ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆమ్చూర్ పొడి అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కావాలి పులుపు ఇంకొంచెం ఉండాలి అనుకుంటే ఇప్పుడు చాట్ మసాలా వేసాము, అది కొంచెం మనకు చట్పటాగా వస్తుంది. ఓకే. పులుపు కూడా కావాలి అనుకుంటే ఆ రెండిట్లో ఏదైనా కూడా వేసేసుకోవచ్చు మనం. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కదా రాజు గారు? అవునండి, కొంచెం మందంగానే ఉంటుంది మనకు ఈ పిండి అనేది. సో మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ప్రాపర్గా వేగి మంచి క్రిస్పీగా వస్తుంది. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయాయి. సో ఒక్కొక్కటిగా సో వేసిన కొద్దిసేపటి తర్వాత అప్పుడు మనం అది కొంచెం టర్న్ చేసుకోవాలి. ఓకే. లేదా బాండిని ఇలా తిప్పేస్తూ వేయించుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం తేనె వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. రోజంతా కూడా మనకు తాజాగా అనిపిస్తుంది, యాక్టివ్గా మన పనులు మనం చేసుకోవచ్చు. ఒక మంచి చిట్కా చేసాం కదా రాజు గారు, బాగా ఫ్రై అయిపోయాయి కదా? ఎస్ అండి. ఓకే, ఆలు పన్నీర్ సమోసా రెడీ. చూస్తున్నారు కదా, ఆలు పన్నీర్ సమోసా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఆలు పన్నీర్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. దీనికి మధ్యకు కట్ చేసి సమోసాలా చుట్టుకొని మధ్యలో ఆలు పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పన్నీర్ సమోసా రెడీ. వేడివేడిగా సమోసా రెడీగా ఉందండి. రాజుగారు, లేట్ చేయకుండా టేస్ట్ చేద్దామా? ఓకే. ఎస్, వేడివేడిగా సమోసా. థ్యాంక్ యూ. టేస్ట్ అద్దరిపోయింది. మెయిన్గా ఇంట్లో తయారు చేసుకుంటే ఇలా వేడివేడిగా తినేసేయచ్చు. ఎస్, అండ్ ఆ పులుపు అనేది సమోసా లోపల స్టఫింగ్ అంతా పులుపు అనేది తెలుస్తుంటుంది కదా, అది బాగా తెలుస్తుంది. ఆ పుదీనా కొంచెం వేశారు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ పన్నీర్, బంగాళదుంప, అబ్బా చాలా చాలా బాగుంది. సూపర్ గా వచ్చింది. అవును,
పుదీనా చట్నీతో కానీ సాస్తో కానీ లేకపోతే ఇలా కూడా మనకు నచ్చినట్లాగా ఇలా వేడివేడిగా ఇచ్చేస్తే ఇంకా అలా డిప్స్ ఏం అక్కర్లేదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. రాజు గారు ఎలా చెప్పారో సేమ్ అలాగే తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు మిక్సీలో ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని పేస్ట్ తయారు చేసుకున్నట్లయితే బరకగా కాకుండా పేస్ట్ బాగా సాఫ్ట్గా వస్తుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషకాలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ రోజ్ థండాయి. మనం యూజువల్గా సమ్మర్స్లో హెల్దీ డ్రింక్ మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అని ఎతుకుతూ ఉంటాము. అందులో కనుక మనము ఐడెంటిఫై చేస్తే యూజువల్గా మజ్జిగ కానీ ఒక కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ యూజువల్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా ఒక ఎనర్జెటిక్ డ్రింక్ కనుక మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే కనుక అన్ని మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఇందులో రోజ్ పెటల్స్, గులాబీ రేకులు యాడ్ చేస్తున్నాము. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు యాడ్ చేస్తాం. సో గసగసాల్లో మెయిన్గా స్పెషల్ ప్రాపర్టీ ఏముంటుంది అని చూస్తే గసగసాలు కూడా ఫైన్ సీడ్. సో ఆ సీడ్లో నుంచి వచ్చే ప్రాపర్టీసే కాక అది ఒక మంచి నిద్ర పట్టే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో యూజువల్గా నైట్ టైం కనుక తీసుకుంటే మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో చాలామందికి ఈ మధ్య నిద్ర పట్టట్లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ రెసిపీ వాళ్ళ రెగ్యులర్ డయట్లో కొద్ది కాలం ట్రై చేసి దాని ఇంపాక్ట్ డీప్ స్లీప్లోకి వెళ్తుందా లేదా కూడా ట్రై చేయొచ్చు. మనం బాదం పప్పు యూజ్ చేస్తున్నాము, అందులోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఈ వస్తుంది. అలాగే ఇందులో మనం జీడిపప్పు యాడ్ చేస్తున్నాము, జీడిపప్పులో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ జింక్ అనే వెరీ ఇమ్యూన్ ఎన్హాన్సింగ్ ప్రాపర్టీ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ పాలు ఉంటాయి. పాలు మనం ఏ రెసిపీలో యూజ్ చేసినా కూడా మనం దానిలోంచి వచ్చే కాల్షియం బెనిఫిట్ అనేది తప్పకుండా వస్తుంది. సో పిల్లలు తాగట్లేదు పాలు అన్నప్పుడు కూడా మనం ఇట్లాంటి స్పెషల్గా రెసిపీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఓవరాల్గా కొంచెం క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కానీ న్యూట్రిటివ్ వాల్యూ కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్లో పిల్లలకి చాలా నీరసంగా ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి సో ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ఎనర్జెటిక్ డ్రింక్ మనం రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఈ పీరియడ్లో ఈ సీజన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కేసర్ మలాయి లడ్డు. మనం ఒక క్విక్ సింపుల్ లడ్డు తయారు చేయాలనుకున్నప్పుడు ఒక 2 to 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇది మనకి త్వరగా తయారైపోతుంది. ఇందులో బేసిక్గా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మలాయి తీసుకున్నారు, దానిలో కుంకుమ పువ్వు, పంచదార, కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఒక రెసిపీ లాగా క్విక్ రెసిపీ లాగా తయారు చేయొచ్చు. మలాయి మనం తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ ఈక్వల్గా వస్తాయి. కాబట్టి బేసిక్గా మిల్క్ నుంచి తీసుకుంది. మనం మిల్క్లో చూస్తే ఒక హోల్ మిల్క్ తీసుకుంటే ఒక 100 ml నుంచి మనకి 8 grams ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది ఒక చిన్న లడ్డు, ఒక 20 grams లడ్డు లాగా కనుక చూస్తే మనకి ఈజీలీ అందులోంచి ఒక 130 to 150 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్యాట్ డెన్స్, క్యాలరీ డెన్స్ డెజర్ట్ కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసిన రెసిపీ సబ్జా ఫ్రూట్ డిలైట్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో యాపిల్ ఉంది, దానిలోంచి మనకి సాల్యుబుల్ ఫైబర్ అని పెక్టిన్ వస్తుంది. కర్బూజా ఉంది, దానిలో మనకి విటమిన్ ఏ కంటెంట్ రెడిష్ కలర్ నుంచి వస్తుంది. గ్రేప్స్ నుంచి విటమిన్ సి వస్తుంది. స్టార్ ఇంగ్రీడియంట్స్ చూస్తే సబ్జా గింజలు, ఇది చలవదనం తప్పకుండా ఇస్తుంది. అలాగే మనం గమనించాల్సింది ఏంటంటే అది స్వెల్ అవుతుంది వాటర్ తీసుకొని. సేమ్ ప్రాపర్టీ మన స్టమక్లోకి వెళ్ళినప్పుడు కూడా అది వాటర్ని రీటైన్ చేస్తుంది. కాబట్టి కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే మనకి చియా సీడ్స్ లాంటివి కాబట్టి అందులో కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి ఇది ఒక హెల్దీ డెజర్ట్ రెసిపీ, స్పెసిఫిక్గా సమ్మర్లో అవైలబుల్ ఉంటుంది, తీసుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఈ సీజన్ అంతా మనం మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఆలూ పనీర్ సమోసా. యూజువల్గా మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్ సమోసాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆలుగడ్డ ఉంది, మైదా ఉంది, ఆయిల్ మనం డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే అడిషనల్గా ఇందులో పనీర్ కూడా యాడ్ చేశారు. పనీర్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది. అలాగే క్యాలరీ డెన్సిటీ, ఆ ఫిల్లింగ్ ది ఎస్పెషల్లీ తగ్గిస్తుంది.
సో మనం స్ప్రౌట్స్ కానీ పనీర్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ యాడ్ చేస్తే కొంచెం ఓవరాల్ కాంపోనెంట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ రెసిపీని ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రై చేశారు. మనం కనుక మన ఇంట్లో ఓటీజీ ఉంటే బేక్ చేసి కూడా ట్రై చేస్తే ఎక్కువ సార్లు అంత మనము ఒక సమోసాలోనే చూస్తే ఒక 20 grams ఆయిల్ ఉంటే అందులోంచి మనకు ఒక 200 calories వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దీన్ని కనుక బేక్ చేసే అవకాశం కనుక ఉంటే తప్పకుండా సేమ్ ఫిల్లింగ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ కానీ బేక్ చేసి తీసుకుంటే కనుక ఎక్కువ సార్లు మన ఫ్యామిలీకి సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చీజ్ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక చిన్న పటిక బెల్లం ముక్క కూడా వేసుకున్నట్లయితే చీజ్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మంచి మంచి వంటలు చూపించారు ఈ రోజు. వెల్కమ్ అండి. అలాగే సెలబ్రిటీ స్పెషల్ లో వంట కూడా చాలా బాగుంది కదా. అవునండి. ఈ వంటలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.